మీ బాబు చేయబట్టు ఎక్కడికి అక్కడ ఉన్నారండి గుట్లో తీస్తా నిలబడండి. గుడి లేక 3 రోజులు ఉన్నావు చెప్పు చెప్పు మాట్లాడు ఎంత చెప్పాలి చెప్పమ్మా నువ్వు మాట్లాడు. నా పేరు వంశీప్రియ అండి. నేను వంశీ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రెంట్కుంటున్నాము. ఇప్పటి వరకు మా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. టైం టు టైం రెంట్ మొత్తం అన్నీ ఇచ్చేసేవాళ్ళము. ఓనర్ లక్ష్మి గారండి, వాళ్ళ హస్బెండ్ వచ్చి హరికృష్ణ గారు. సో మేము ఎప్పుడైతే ఖాళీ చేస్తామని అన్నామో అప్పటి నుంచి మాకు ఎలిగేషన్ స్టార్ట్ చేశారండి, ఇష్యూ స్టార్ట్ చేశారు. కరెంట్ ఆపేయడము, నీళ్ళు ఆపేయడము, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటము, పిచ్చి పిచ్చిగా మాట్లాడటము, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారండి. ఒక ఎంప్లాయీ ఒక మనిషి అయ్యి ఉండి ఇంకొక మనిషిని ఎంత దారుణంగా తిడుతున్నారంటే అది ఎవరు రోడ్ మీద వాళ్ళు తిట్టే అంత భయంకరమైన తిట్లాగే తిడుతున్నారు, భయంకరంగా తిడుతున్నారు మమ్మల్ని. మేము ప్రతిదానికి సైలెంట్గా ఉండి నార్మల్గా ఉంటున్నాము. మొన్న వచ్చి ఇంటికి వచ్చి ఇంకా సరే మేము వెకేట్ చేస్తాము ఖాళీ చేస్తామంటే ఇల్లు అవి బద్దలు కొట్టేశారు, కిటికీలు అవి బ్రేక్ అయిపోయి పగిలిపోయి మొత్తం అంతా ఇలా చేసేసారు, మీరే ధ్వంసం చేసేసారు, దానికి కొత్తవి రీప్లేస్ చేయాలి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ని పిలిపించుకుని ఇంట్లోంచి ఖాళీ చేద్దామనేసరికి ఆవిడ వచ్చి పెద్ద గొడవ చేసి మా హస్బెండ్ని కొట్టి పిల్లల్ని అది ఇష్టం వచ్చినట్టు మా మీద కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి నార్మల్గా కాకుండా పిచ్చి పిచ్చి తిట్లవి తిట్టేసి మమ్మల్ని కొట్టి చేశారండి. లేదండి, మేము కాంప్రమైజ్ అవ్వడానికి మళ్ళీ చూసి మాట్లాడామండి. సడన్గా వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా మదర్ ఉంటారు, మేమందరూ స్కూల్కి వెళ్ళిపోయాము, నేను వర్కింగ్. సో మా మదర్ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టి నువ్వు ఇంట్లోంచి వెళ్తావా లేదా పవర్ కట్ చేస్తాను అని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇప్పుడు పవర్ కట్లో ఉంది చూడండి, ఖాళీగా ఉంది. అక్కడ కరెంటు కూడా లేదు మాకు. మా బాబుని అక్కడ లోపల పెట్టి చిన్నపిల్లోని, నాకు 3.5 years బాబు, పాప స్కూల్ నుంచి వస్తే పాపని బయటికి తోసేసి గెంటేసి తాళం వేసేసింది. సో పాప వచ్చి నా స్కూల్ దగ్గర, నేను వేరే స్కూలు, పాప గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తుంది, నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే అక్కడ వదిలేశానండి. నేను తీసుకుని పాపని ఇక్కడ వస్తే బయట గెంటేసి నన్ను కూడా తాళం వేసి లోపల ఉంచేశారు. ఆవిడ లోపల, పిల్లవాడు బయట ఉండిపోయాడు, లోపల ఉండిపోయాడు. ఎవరు లక్ష్మి అంటే తానం